వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక చెంచుపేటలోని నెహ్రూ నికేతన్ లిటిల్ వండర్స్ పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం, బుధవారం 2 రోజుల పాటు ఘనంగా జరిపారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో యూకేజీ విద్యార్థులు కాన్వకేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరపడంతో పాటు విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన నమూనాను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. లఘునాటికలు ప్రదర్శించడంతో పాటు చిన్నారులు చేసిన శాస్త్రీయ, ఆధునిక నృత్యాలు అందరినీ అలరించాయి. కొందరు చిన్నారులు పలు వేషధారణలతో పాఠ్యాంశాలలో తాము నేర్చుకున్న అంశాలను లఘునాటికల రూపంలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలందరూ నిర్భయంగా వేదికపై ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వడం చూసి అందరూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా బట్టికి స్వస్తి పలికి బాలబాలికలను సృజనాత్మకత వైపు నడిపిస్తూ విద్యాబోధన చేస్తున్న నెహ్రూ నికేతన్ యాజమాన్యం చేస్తున్న కృషి ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకమన్నారు. So established this school, so has a little wonders. So I think this school will bring you a good valued education and your children will enjoy it here a lot. Why? Because I observed so many activities here and the children performed a good and they feel very happy and they are the active children are there. నేను ఇక్కడ పిల్లలందరినీ కూడా గమనించాను. పిల్లలు చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. తెనాల్లో ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలన్నింటినీ కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే దేర్ ఇస్ ఏ బ్రాండ్ మార్క్ ఆఫ్ నెహ్రూ నికేతన్. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం నుండి 1 నుండి 5వ తరగతి వరకు టెక్స్ట్ బుక్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యాబోధన చేయనున్నట్లు తెలిపారు. The whole concept of the reflections is to showcase the talent of the students. So మనం last 50 years గా నెహ్రూ నికేతన్ స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా our intention is to inculcate the holistic education with the proper values for the students. ఇవాళ సొసైటీలో వాల్యూస్ లేవు, వాటిని కూడా మనం పిల్లల్లో ఇంకల్కేట్ అయ్యేటట్టుగా మన కరికులంని మనం డెవలప్ చేస్తున్నాము. So as a part of it, today we have these celebrations here at Chenchupeta and I really thank all the parents who have supported us. ఇది ఫస్ట్ అకాడమిక్ ఇక్కడ ఈ క్యాంపస్ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అని కూడా మాకు పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టీచింగ్ faculty for their support and we are also happy to announce that from the coming academic year we are going to introduce the artificial intelligence and augmented reality in the classrooms. So ivanni enti ante as an educationist says that whatever we learned cannot be taught to this generation. అంటే మనం ఎప్పుడో నేర్చుకున్నది మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్కి అదే నేర్పించడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే the things are changing and the students IQ give the best valued education even here in this campus. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ, ఒకప్పటి పిల్లల ఐక్యూకి నేటి పిల్లల ఐక్యూకి ఎంతో వ్యత్యాసం ఉందని, అందుకు అనుగుణంగా బాలబాలికల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీనారాయణ పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ధ్రువపత్రాలు, పథకాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 5, 4, 3, 2, 1, go! This is a rectangle. A rectangle is also a parallelogram with 4 equal right angles. Inaugurated with the mission of extending quality education to wider student community while upholding the same values and academic standards that Nehru Niketan is known for. Though it has only been a year, we are delighted to share the dynamic progress we have made in this short span. Academic excellence and curriculum. We follow the LEAD curriculum, a modern and holistic academic approach that includes digital classrooms, activity-based learning, and interactive teaching methods. This ensures that our students not only learn concepts but truly understand and apply them in real life. Co-curricular enrichment. We strongly believe in the all-round development of a child. This year, we introduced several co-curricular programs such as abacus training to enhance mathematical skills and mental agility.
స్థానిక నందులపేట వినాయకుని గుడి వద్ద గల సీతారామ మందిరం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీతారామ మందిరం కమిటీ కన్నెగంటి గోపీచంద్, కన్నెగంటి మాణిక్యాలరావు, దంతాల ఆంజనేయులు, సుజాత ఆధ్వర్యంలో గత 51 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నారాయణ, శివప్రసాద్, అకిశెట్టి వెంకటేశ్వరరావు, మధు, తోట, భానుమూర్తి, కన్నెగంటి వెంకటస్వామి, శేఖర్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గాంధీనగరు వినాయకుని గుడి ప్రాంగణంలో ఉన్న రామ మందిరం 51వ సంవత్సరం కళ్యాణం, సీతారామచంద్రప్రభు కళ్యాణం జరిగింది. 51వ సంవత్సరం కళ్యాణం, పట్టాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం ఇవాళ అన్న వికరణ సంతర్పణ జరుగుతుంది. కావున 50 మంది ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దీనికి సహకరించిన పెద్దలకి, సహాయకారులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. శ్రీ వినాయక స్వామి సీతారామ స్వామి కళ్యాణ మండపంలో స్వామివారి 51వ సంవత్సరం కళ్యాణ వేడుకలు శ్రీ కన్నెగంటి సుబ్బారావు గారి ఆశయాల మేరకు వారి కుమారులు కన్నెగంటి గోపయ్య గారు, మాణిక్యాలరావు గారు తదితర పెద్దలు ఈ సంవత్సరము నిర్విఘ్నంగా కళ్యాణము, పట్టాభిషేకము అండ్ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిపించి ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం స్థానిక వినాయక స్వామి గుడి మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన కాణిపాకం వినాయక స్వామి స్వయంభూ ఎట్లానో అట్లానే ఇక్కడ మన వినాయక స్వామి గుడి కూడా స్వయంభుగా వెలసి ఉన్నారు. భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు. అదే ప్రాంగణంలో వెలసి ఉన్న సీతారామ కళ్యాణాన్ని మన పెద్దలు నిర్విఘ్నంగా 51 సంవత్సరం నెరవేర్చడం మన యొక్క అదృష్టం. స్థానిక మారిస్పేటలోని ఎరువుల కట్ల బజారులో మజ్జిగ పంపిణీ నిర్వహించారు. శ్రీ దుర్గా భవాని డిడి స్వాతి సెలూన్ వద్ద తాడికొండ దుర్గా ప్రసాద్ 6వ వర్ధంతి సందర్భంగా సుమారు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమానికి పట్టణ నాయ బ్రాహ్మణ సంఘం నాయకులు మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు తుళ్లూరు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొడాలి సుబ్రహ్మణ్యం, చందలపాటి నాని, గండికోట రాజా రమేష్, కొడాలి మాణిక్యారావు, పిన్నెలకొండ సుబ్బు తదితరులు పాల్గొన్నారు. తాడివలస దుర్గాప్రసాద్ గారు ప్రజల దాహార్తి తీర్చడానికి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయటం చాలా సద్భావంతో వారు చేసిన పనిని మనమంతా అభినందించాలి. దుర్గాప్రసాద్ గారు ఈ సేవా కార్యక్రమాన్ని 10 సంవత్సరం కొనసాగిస్తారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మరియు దుర్గాప్రసాద్ గారు మేము లాడ్జి దగ్గర చలివేంద్రం నిర్వహించినంతకాలం మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అదే స్ఫూర్తితో ఈరోజు వారి యొక్క సొంత కొట్టు అయినటువంటి ఎయిర్ సెలూన్ దగ్గర ఇప్పుడు ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడం మాకు, మా కుటుంబానికి చాలా సంతోషంగా ఉన్నది. దుర్గాప్రసాద్ గారు మా నుంచి చాలా దూరం అయిపోయిన రోజు కావున ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామని, ప్రతి సంవత్సరం ఆయనని గుర్తు చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి ప్రజలకి ఈ 5వ సంవత్సరం నుంచి కంటిన్యూ చేసుకుంటామని, అంతకుముందు అలాగే లాక్డౌన్ టైంలో ఆయన పేరు మీద కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు చేశాము.
ఇలాగే ఇక నుంచి ఈ మారిస్పేటలో మా సొంత షాప్ నందు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాము. 108 మహిళా టెక్నీషియన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం తెనాలిలో చోటు చేసుకుంది. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 108లో టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న అకటివరం గ్రామానికి చెందిన ప్రత్యూష 108 అంబులెన్స్ డ్రైవర్ హుస్సేన్ లైంగికంగా వేధింపులు గురిచేస్తున్నాడంటూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో బాధితురాలు చికిత్స పొందుతోంది. రెండు సంవత్సరాలు నా డేట్లో చేస్తున్నానండి. అయితే తిప్పుతుంటే కొన్ని రోజులుగా కొల్లిపారలో చేస్తున్నా. ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయితో నేను డ్యూటీ చేస్తాను పిలిపించండి. వాళ్ళతో వీళ్ళతో వైరస్లతో మాట్లాడి నన్ను మళ్ళీ లొకేషన్కి పిలిపించారని పైలట్ ఆయనతో పాటు నేను డ్యూటీ పెద్ద చేయను, ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటారు. పైలట్ అయితే నువ్వు చేస్తుంటే కొన్ని రోజుల క్రితం ఇంకా నీకు ఎవరు లేరు కదా, నిన్నెవరు చూసుకోరు, నేను నా బాబుని మీరు క్రిస్టియన్స్ ఒకరిద్దరిని తీసుకోకూడదు, నేను నా బాబుని ఎంతమంది నేను ఉంచుకోవచ్చు చేసుకోవచ్చు, నన్ను నేను చూసుకుంటాను, నేను ఉంచుకుంటాను, ఏ లోటు రాదు అని అలా మాట్లాడుతుంటే సార్ నేను రియాక్షన్లో ఉన్నాను, అలా మాట్లాడకూడదు, ఏదన్నా మాట్లాడితే సార్ చెప్తానని కంప్లైంట్ ఇచ్చానని చెప్పానండి. అయినప్పటికీ కూడా రెండో రోజు మళ్ళీ డ్యూటీకి వచ్చాడండి. కేసులు తీసుకుంటున్నానని గొడవాడాడు. గొడవాడిన తర్వాత కూడాను సాయంత్రం నేను అమ్మాయితో డ్యూటీ చేయను అని పోయి డిఎం గారికి ఫోన్ చేసి చెప్పారంటండి. ఆ విషయం కూడా నాకు తెలియకుండా నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ డ్యూటీలు కూడా అని నేను చెప్తే అదే డిఎం గారికి అని అలా మాట్లాడుతానండి. హుస్సేన్ గారే నేను చెప్తే అదే డిఎం గారికి, డిఎం గారు అందరు లొకేషన్ మారుస్తారు, అందరూ అంతులు తెలుస్తామని మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే ఇంకా అందరూ ఉద్యోగాలు పోతాయేమో నా వల్ల అని గారికి కాల్ చేసి సార్ ఇలా జరిగింది సార్, నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నా వల్ల కావట్లేదు సార్ అంటే, అంత ఇబ్బంది పడుతూ డ్యూటీ చేయవలసిన అవసరం లేదు మేడం, లెటర్ రాయండి నేను యాక్షన్ తీసుకుంటానని అన్నారు సార్. డిఎం నాగదీప్ గారు అన్నారని నేను లెటర్ రాసి ప్రూఫ్లు కూడా పంపించాను సార్, వీడియోలు ఫోటోలు అన్ని పంపించాను సార్, అయినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు సార్. మొన్న సాయంత్రం వీళ్ళందరూ కలిసి యూనియన్ నాయకులందరూ కలిసి వెళ్ళి మాట్లాడి అమ్మాయిదే తప్పు చూసి చూడనట్టు వదిలేసేయండి, ఎవరు సపోర్ట్ రారు అమ్మాయికి అని మాట్లాడి మళ్ళీ సేమ్ లొకేషన్ డ్యూటీ వేయించారు సార్. నాది డే డ్యూటీ అయితే నైట్కి మార్చాక సరే నన్ను డ్యూటీకి వచ్చాను సార్. డ్యూటీకి వెళ్తుంటే లైట్లు వేసి హారం కొట్టి నవ్వుకుంటూ వెళ్ళాను సార్. నేను అయినా అందరూ ఉద్యోగాలు మార్పిస్తానని అందరూ తెలుస్తానని నన్నేం చేస్తుందని అని మాట్లాడుతున్నారు సార్. ఆయన డ్యూటీకి వచ్చారు ఏమంటే అందరితో మాట్లాడుతున్నా, అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి నన్ను నమ్మంది అని నేను కాదన్నాను, అందువల్ల ఈ బాధలు
ఒప్పుకుంటే బాగుంటుంది కాదు అని నా మీద నిందలేస్తున్నాను సార్. నిందలంటే పని కాదు సార్. తప్పు చేయకుండా నేనేం చేయలేకపోతున్నాను సార్. అందుకని నేను స్లీపింగ్ టాబ్లెట్స్ విన్నాను సార్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన సందర్భంగా మొక్కుబడులు తీర్చుకున్న టీడీపీ నేతలు. దారి దోపిడీకి పాల్పడిన ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు. కొనుగోలు కేంద్రాలను తెరిచి ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివశాంబిరెడ్డి డిమాండ్. "108 డ్రైవర్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళా టెక్నీషియన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.